హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ఏలో అమ్మాయి. న్యూయార్క్లో నిన్న ఫస్ట్ స్నో పడిందండి. ఈ ఇయర్కి ఇదే అనమాట. నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 నుండి ఈ రోజు వరకు పడుతూనే ఉందండి కంటిన్యూస్గా. ఇంత హెవీ స్నో నేనైతే వచ్చాక చూడలేదు. గ్యాప్ లేకుండా ఎంత పెద్దగా పడడం ఇదే ఫస్ట్ టైం. యుఎస్లో అన్ని స్టేట్స్లో పడదండి స్నో అనేది, కొన్ని స్టేట్స్లోనే పడుతుంది. దానిలో మా స్టేట్ ఒకటి. ఈస్టర్న్ సైడ్ ఉన్న స్టేట్స్లో ఎక్కువ స్నో అనేది పడుతుంది. మేముండే స్టేట్లో చలి కూడా చాలా ఎక్కువ అండి. ఈ స్నో పడుతున్నప్పుడు మాత్రం అంత అనిపించదు, ఓకే. కానీ బట్ స్నో తర్వాత 1 డే తర్వాత అయితే ఈ స్నో గడ్డిపోయి అట్లీస్ట్ నడుస్తున్నా కూడా ఫుల్ చలి తగులుతూ ఉంటుందండి. నెక్స్ట్ డే లేచి మార్నింగ్కి చూస్తే ఇలా ఉందండి ఫుల్గా అంతా. ఇంకా మనం ఎలా అంటే మనం కొన్ని ఫుట్పాత్ వరకు రిమూవ్ చేసుకోవాలి. రోడ్ మీద ఉన్న స్నో మాత్రం గవర్నమెంట్ కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి. వాళ్ళు ఇంకా స్నో స్టార్ట్ అవుతుందన్నప్పుడే రాక్ సాల్ట్ ఏదో ఉంటుంది, దాన్ని ట్రక్స్తో వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో స్నో పడినా కూడా అది ఆటోమేటిక్గా కరిగిపోయి రోడ్ అనేది క్లియర్ అయిపోతుంది. చూడండి, మీరు ఇక్కడ చూస్తే రోడ్స్ వరకు క్లియర్గా ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను పదండి. స్నో పడిన తర్వాత ఏమేం చేస్తాము, అసలు ఎలా ఉంది మొత్తం చూడడానికి అనేది. ఎవరి హౌస్ వైపు ఉన్న ఫుట్పాత్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలండి. సో బయట మ్యాక్సిమం ఎవరికి వాళ్ళే చేసుకుంటారు, బట్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మేము ఇక్కడ సరదాగా ఊరికే ఇట్లా టైం పాస్ చేస్తున్నాము పడిన స్నో. మేమే కాదు, ఇక్కడ స్నో పడిన తర్వాత మ్యాక్సిమం చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ కూడా ఇక్కడ ఇట్లా ఏదో ఒకటి బొమ్మల్లా చేస్తారు. కొంతమంది వాటికి థ్రెడ్స్ కట్టి క్యారెట్స్ పెట్టి డెకరేట్ చేస్తూ కూడా ఉంటారు. స్నో డాల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ టైప్లో అనమాట. స్నో పడడమే కాదండి, స్నో రిమూవ్ చేయడం అనేది ఇక్కడ చాలా కష్టం. గవర్నమెంట్ అయితే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది స్నో రిమూవ్ చేయడానికి. ఇక్కడ రిమూవ్ చేయడానికి కానీ సాల్ట్ కానీ ఆ ట్రక్స్కి కానీ అండ్ వర్కర్స్కి కానీ చాలా కాస్ట్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్నో రిమూవల్ ట్రక్ అనమాట. ఈ ముందున్న దాంతో సపోర్టివ్గా ఫస్ట్ స్నో క్లియర్ చేసుకుంటుంది, తర్వాత బ్యాక్ అనేది సాల్ట్ డ్రాప్ చేసుకుంటూ వెళ్తుంది. సో నేను మీకు స్నో పడిన తర్వాత సిటీ అంతా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం పదండి.
హోప్ యూ లైక్డ్ మై వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.